హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు మహిళలకు సంబంధించి 2,500 రూపాయలకు సంబంధించి విడుదల చేయబోతున్నారండి. అయితే ఇది మనకు మార్చి 8న అయితే విడుదల చేయబోతున్నారు. తప్పనిసరిగా ఈ ఒకటి అనేది ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు మార్చి 8న మహిళల ఖాతాల్లో 2,500 విడుదల అని చెప్పేసి టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇది మనం ఎక్కడ విడుదల చేస్తున్నారు, అలాగే ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్ కాదు కదా, మీరు ఎలా పెడతారు? సో ఈ అప్డేట్కి స్పందించే మనకు తెలంగాణకు కూడా మనకి ఈ డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ అవుతున్నారు. విమర్శలు అయితే వచ్చాయి. సో దీనికి సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్, మార్చి 8న మహిళల ఖాతాల్లోకి 2,500 అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 8న మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలను జమ చేస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి. సో కేంద్ర మంత్రి జేడీ నడ్డా సమక్షంలో మహిళా సమ్మాన్ యోజన ప్రారంభిస్తున్నట్లు సమాచారము. మూలాలు ప్రకారము ఈ పథకము నిబంధనలు, షరతులు రాబోయే రోజుల్లో అధికారికంగా అమలు చేయబడతాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జేడీ నడ్డా సమక్షంలో సభ నిర్వహించి మహిళల సమక్షంలో దీన్ని ప్రారంభించనున్నారు. హోలీకి ముందు మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందజేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వము నిర్వహిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల హామీ ఇవ్వడము గమనార్హం. ప్రమాణ స్వీకారానికి రామ్లీలా మైదాన్కు మనకు బయలుదేరే ముందు ఆమె తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క కాంగ్రెస్ పార్టీ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అదిరిపోయేటటువంటి సూపర్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. మహిళల ఖాతాలో 2,500 రూపాయలు జమ చేస్తారని. బట్ ఏంటంటే ఢిల్లీలో మనకు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గెలిచింది కాబట్టి సో అక్కడ గెలిచినటువంటి ఓ మహిళా సీఎం ఇప్పుడు ఏంటంటే మనకు అక్కడ 2,500 రూపాయలు మార్చి 8వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారండి ప్రతి నెల మహిళలకు. అయితే మా ప్రభుత్వం వచ్చింది కదా, మేము విడుదల చేస్తాం, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప మీరైతే విడుదల చేయరని చెప్పేసి కొంతమంది విమర్శలు అయితే కురిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అయితే దీనికి సంబంధించి మనం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఏదైతే విడుదల చేస్తామో, విడుదల చేసిన తర్వాత మేము ఈ మహిళలకు సంబంధించి ఏదైతే స్కీమ్ ఉందో మహాలక్ష్మి 2,500, దీనిపైన ఫోకస్ పెట్టి ఈ పథకాన్ని మేము విడుదల చేస్తాము. సో మేము చెప్పిన మాట జవాదారము. సో మేము తప్పనిసరిగా విడుదల చేస్తామని చెప్పేసి అయితే మనకు ప్రభుత్వం నుండి అధికారులు అయితే హామీ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ మనకు మహాలక్ష్మి 2,500 రూపాయలు అయితే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.